కూటమి పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది అవస్తున్న రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడింది. విద్యా వైద్య రంగాలలో పూర్తిగా మనం వెనక్కి వెళ్ళిపోతున్నాం. ఈరోజు అమరావతి రాజధాని ఒకటి డెవలప్ చేస్తే చాలు అని కూటమి నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, జనసేన నాయకులు అనుకుంటున్నారు. రాష్ట్రంలో అధికార వికేంద్రీకరణ అక్కర్లేదు, రాయలసీమ ప్రాంత అభివృద్ధి అక్కర్లేదు, ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి అక్కర్లేదు, మాకు అమరావతి ప్రాంతం అభివృద్ధి అయితే చాలు అని టీడీపీ కూటమి నాయకులు వాళ్ళ తీరు చూస్తూ ఉంటే చాలా చాలా బాధాకరంగా ఉంది. ఈరోజు ప్రజలు ఆలోచిస్తున్న తీరు నిజంగా ఇంత అధ్వానంగా ప్రజలు ఈ విధంగా కూడా ఆలోచిస్తారా? ఎవరైనా చెప్పేది విద్యా వైద్య రంగాలను అభివృద్ధి చేయాలి, విద్యా వైద్య రంగాలలో మొదట ప్రాధాన్యత ఇవ్వాలి అంటుంటారు. ఈరోజు విద్యా పరిస్థితి ఏంటి? రావాల్సిన మెడికల్ కాలేజీలు ఆగిపోయినాయి. కొత్తగా ఒక్క మెడికల్ కళాశాల కూడా రావట్లేదు. కేంద్రమేమో మెడికల్ కళాశాలను మేము ప్రతి రాష్ట్రానికి ఇస్తాము, రాష్ట్రంలో 75,000 మెడికల్ సీట్లు తీసుకొస్తాము అంటే ఈ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో దానికి వ్యతిరేకంగా మాకు మెడికల్ సీట్లు వద్దు, మాకు కొత్త మెడికల్ కళాశాలలు వద్దు, మేము ప్రైవేటు కళాశాలలు మెడికల్ కళాశాలలకు పీపీపీ విధానంలో ఏర్పాటు చేస్తాం అని అంటున్నారు. మరి రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఎంత అధ్వానంగా ఉందో, ప్రైవేటు కళాశాలల ప్రాబల్యం ఎక్కువగా అయిపోయింది. ప్రైవేటు కళాశాలల్లో అమాంతం ఈ ఏడాది కాలంలోనే ఫీజులు విపరీతంగా పెంచేశారు. విద్య గురించి ఆలోచించే నాదుడే ఈ రాష్ట్రంలో కనబడట్లేదు. యథా రాజా తదా ప్రజ. నాయకులు పరిపాలించే వాళ్ళు అలాగే ఉన్నారు, ఆలోచించే ప్రజలు కూడా అలాగే ఉన్నారు. ఈరోజు రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రజల గురించి మనం ముఖ్యంగా ఆలోచించాలి. ఈరోజు రాష్ట్ర అప్పులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రజలకు అభివృద్ధి అనేది నోచుకోవట్లేదు. ఒక్క అమరావతి ప్రాంతంలోనే ఈరోజు పెట్టుబడులు విపరీతంగా పెడుతున్నారు. 80,000 కోట్ల అప్పులతో ఈరోజు అమరావతిలో పెట్టుబడులు పెట్టేశారు ఆల్రెడీ. కానీ అభివృద్ధి మాత్రం అక్కడ ఎంత జరుగుతూ ఉందంటే అది పూర్తిగా ఆ 80,000 కోట్ల పెట్టుబడులకు ఇక్కడ జరుగుతున్న వర్కులకు ఏమాత్రం కూడా సంబంధమే లేదు. 1.54 లక్షల కోట్లు ఇప్పటికే ఈ ఏడాది కాలంలో ఈ ప్రభుత్వం అప్పు చేసేసింది. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో చేసిన అప్పులో 40% అప్పులు ఈ కూటమి ప్రభుత్వం అప్పు చేసింది. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేశాడన్న చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి ఎంత అప్పులైతే 5 సంవత్సరాల్లో చేశాడో 40% అప్పులు చంద్రబాబు నాయుడు చేశాడు అంటే రాష్ట్రాన్ని ఏ విధంగా చంద్రబాబు ముందుకు తీసుకెళ్తున్నాడు, రాష్ట్రాన్ని ఏ విధంగా నాశనం చేస్తున్నాడు అనేది ప్రజలు ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్య రంగంలో 54,000 ఉద్యోగాలు క్రియేట్ చేశాడు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేశాడు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు గ్రామాలలో విలేజ్ హెల్త్ సెంటర్లో తీసుకొచ్చాడు. ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి ఏంటి అనేది రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. కూటమి నాయకులు, కూటమి ప్రభుత్వం ఈరోజు వైద్యం గురించి ఆలోచిస్తూ ఉందా? ప్రభుత్వ ఆసుపత్రుల గురించి ఆలోచిస్తూ ఉందా? సచివాలయ వ్యవస్థలు, వాలంటీర్ వ్యవస్థనే నాశనం చేశారు. అటువంటిది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, విలేజ్ హెల్త్ సెంటర్ల పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో, ఈ ఏడాది కాలంలో ఎంత పరిపాలన వెనక్కి వెళ్ళిపోయిందో ప్రజలే గమనించాలి. ఏ ప్రభుత్వం అయినా మొదటి ప్రాధాన్యత ఈ 2 రంగాలకే ఇవ్వాలి. కానీ ఈ ప్రభుత్వం విద్యా వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ ఉందా? ఒక అమరావతి ఉంటే చాలు, మాకు రాష్ట్ర పెట్టుబడులన్నీ కూడా అక్కడ పెడితే చాలు అని అనుకుంటున్నారు. విద్యా వైద్య రంగాలను అభివృద్ధి చేస్తే అది అభివృద్ధి కాదు అంటారా? రాష్ట్రంలో మెడికల్ కళాశాలలు రావటం వల్ల ఎంతోమంది విద్యార్థులకు విద్య అందుతుంది అనేది వాస్తవం కాదా? అది అభివృద్ధి కాదా? విద్యార్థులు బాగా చదువుకుని మంచి ఇంజనీర్లుగాను, డాక్టర్లుగాను అయితే అది అభివృద్ధి కాదు అని చెప్పగలరా? ఒక రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను వదిలేసి ఒక అమరావతిలోనే విపరీతంగా పెట్టుబడులు పెడుతూ రాష్ట్రాన్ని అప్పులు కోపగా మార్చేస్తూ ఒక చదరపు అడుగుకి 1,800 నుండి 2,000 రూపాయలు రాష్ట్రంలో ఎక్కడైనా ఖర్చు అవుతుంది. కానీ అమరావతి రాజధానిలో మాత్రం ఏకంగా 10,000 రూపాయలు ఒక చదరపు అడుగు నిర్మాణానికి ఖర్చు పెడుతున్నారు.
ఇంత దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో ఉంటే ప్రజలు వీటన్నిటి గురించి ఆలోచించట్లేదు. యథా రాజా తదా ప్రజ. మా నాయకుడు ఎలా చేస్తే మేము కూడా అలాగే ముందుకెళ్తాం. ఇక మీరు చదువుకున్న చదువుకి విలువే ఉంది అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. మీరు చదువుకుని ఏం ఉపయోగం అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను. నాయకులపైన అభిమానం ఉండాలి, కానీ ఇంత అధ్వానంగా పిచ్చి అనేది మితిమరుపోకూడదు. ఒక నాయకుడికి బానిసల్లాగా ప్రజలు తయారు కాకూడదు. నాయకుడు తప్పు చేస్తూ ఉంటే కార్యకర్తలు మీరు చేస్తున్నది తప్పు అనాలి. వైఎస్ఆర్సీపీలో కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డిని తప్పుపడుతున్నారు. మీరు చేసింది తప్పు, మీరు కార్యకర్తలను పట్టించుకోలేదు, మీరు కొన్ని పాలసీలు చేసింది మంచిది కాదు అని కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డిని నిలదీసే పరిస్థితి ఇప్పుడు ఉంది. కానీ టీడీపీ కార్యకర్తలు అలా చేస్తున్నారా? జనసేన కార్యకర్తలు మీ నాయకులు చేసే పనిని నిలదీస్తున్నారా? తప్పు చేస్తే తప్పు అనాలి, ఒప్పు చేస్తే ఒప్పు అనాలి. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను గాలి కుదిలేసి అమరావతిని పట్టుకుని ఊగులాడుతూ రాష్ట్రాన్ని అప్పుల కూపగా మారుస్తూ అమరావతిలోనే పెట్టుబడులు పెడతాము అని అంటే మిగతా రాష్ట్రం పరిస్థితి ఏమి, రాష్ట్ర ప్రజల పరిస్థితి ఏమి? ప్రస్తుతం ప్రజలు తినేదానికి కూడా తిండి లేకుండా, ప్రస్తుత అవసరాలు లేకుండా, విద్యా వ్యవస్థ వైద్య రంగం నాశనం అయిపోయి అవస్థలు పడుతుంటే అది మంచి పద్ధతేనా? ఇది మంచి పరిపాలనేనా అని ఈ వీడియో ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను.